గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేవకట్ట గారి సినిమాలు తీసిన 4 అయినా ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, తర్వాత రిపబ్లిక్, ఇలాంటి అంటే ప్రతి సినిమాకు మీ రైటింగ్ కానీ మీ టేకింగ్ కానీ అందరికి చాలా ఇష్టపడతారు సార్. అంటే థియేట్రికల్ సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా సినిమాని ఇక్కడ ఆపాలి, 2.5 hours దగ్గర ఆపాలి. అక్కడ ఏమవుతుందంటే మీలాంటి క్రియేటివ్ పీపుల్ కాంప్రమైజ్ అవ్వరు. సో ఇలాంటి ఒక వెబ్ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేయగలరు, దాన్ని చేయగలం. సో మీకు ఆ అడ్వాంటేజ్ అనిపించిందా వెబ్ సిరీస్ చేయటం అనేది? ఎప్పుడైతే ఓటీటీ ఫార్మాట్ కన్వర్ట్ చేద్దాం అన్నప్పుడు ఇంకా కథ ఎక్స్పాండ్ అయింది, ఎక్కువ క్యారెక్టర్లు వచ్చినాయి, చాలా ఇంట్రెస్టింగ్ తయారైంది. గ్యారంటీగా నాకు తెలిసి మహేశ్వర సినిమా కన్నా ఓటీటీ స్పేస్లోనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా షేప్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రాబ్లీ రైటర్గా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి, ఎంజాయ్ చేసాం కాబట్టి. అండ్ ద అదర్ థింగ్, సినిమా రాసేటప్పుడు కూడా నేనేంటంటే సినిమా ఫార్మాట్ కంటూ ఒక గ్రాఫ్ ఉంటుంది, అది మైండ్లో పెట్టుకుని ఆ నిడివికి మాత్రం 2.5 hours మైండ్లో ఉంటూనే వస్తుంది. నాకు ఎప్పుడు కూడా లెంగ్త్ ఇష్యూస్ రాలేదు. ఓన్లీ ఒక ప్రస్థానం ఒకటే కొంచెం ఎక్స్టెండెడ్ లెంగ్త్ వచ్చింది, దాన్ని ట్రంకేట్ చేసుకుంటూ వచ్చాం ఫస్ట్ కట్. మిగిలిన అన్నీ నా ఫస్ట్ కట్కి లాస్ట్ కట్కి మ్యాక్సిమం ఒక 10 minutes, మ్యాక్సిమం 10 minutes డిఫరెన్స్ ఉంటుంది. రిపబ్లిక్ కూడా 2:30 ఫైనల్ కట్ అయితే 2:40 వాజ్ మై ఫస్ట్ కట్. అలా స్క్రీన్ ప్లే స్టేజ్లోనే చాలా టైం వైజ్ లెక్కలో ఉంటుందన్నమాట. అందువల్ల వేస్టేజ్ ఉండదు. లైక్ రిపబ్లిక్ 63 daysలో ఫినిష్ చేసాం. మై సభ 3 సినిమాల కంటెంట్, మోర్ దెన్ 6.5 hours కంటెంట్ని 90 daysలో ఫినిష్ చేసాం, 89 daysలో ఫినిష్ చేసాం. సూపర్. అంటే ఒక్క సినిమాని 30 daysలో చేస్తే ఎంత ఫాస్ట్గా అవుతుందో ఆ స్పీడ్లో చేసాం అనమాట. బట్ అగైన్ నేను ఇప్పుడు వరకు చేసిన సినిమాలన్నింటిలో కల్లా ఒక రకంగా బెటర్ షాట్, క్వాలిటీ కనిపించే అవకాశం ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ స్కేల్ వైజ్గా కూడా ఇట్స్ హ్యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్. టీజర్ చూసినా దీంట్లో మీ గత సినిమాలతో పోల్చుకుంటే వెబ్ సిరీస్లో కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ కనిపించినాయి. ఇది సూపర్ పాయింట్ చెప్పారు మీరు. ఏది మా ఎడిట్ అసిస్టెంట్ సార్, మీకు ఎవరు హీరోని ఎవరు ఎలా చూపించారు, వాళ్ళ హీరోని ఎలా ఆపాదించుకున్నారు, ఇవన్నీ పక్కన పడేస్తే ఒక స్వీట్ కంప్లైంట్ అయితే వస్తుంది సార్. మిమ్మల్ని స్వీట్గా తిడతారు. ఏంటంటే, అరే ఈ కమర్షియల్ వాల్యూస్ నువ్వు తీసిన సినిమాల్లో ఎందుకు చూపించలేదురా, నువ్వు పెట్టలేదురా, అక్కడ వచ్చింటే ఇంకో ఆ సినిమాలు కూడా చాలా బాగా డబ్బులు చేసాయి కదా అంటారు. అంటే ఐ డోంట్ నో. అంటే నేను బేసిక్గా ఈ మైండ్ సెట్లో నాకు ఇద్దరు గ్రేట్ లీడర్స్ ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేసుకోవాలని నేను మూడ్తో రాసింది. అది ఆ సెలబ్రేషన్లో ఆ వల్నరబిలిటీస్, వాళ్ళ యాటిట్యూడ్స్, ఎప్పుడు కూడా మనకు మనిషిలో ఒక హానెస్ట్ హ్యూమర్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ తొందరగా అటాచ్ అయిపోతాం మనం. దట్స్ వాట్ ఐ ట్రైడ్ ఇన్ బోత్ ద క్యారెక్టర్స్ అండ్ ప్రిటీ మచ్ ఆల్ ద క్యారెక్టర్స్. త్రూ అవుట్ ద షో హ్యూమన్గా న్యాచురల్గా ఉంటూనే మీకు ఈవెన్ మీరు లైక్ 9th episode వెళ్ళే వరకు కూడా, ఈవెన్ ఆల్ ద వే ఇంటెన్స్ డ్రామా జరుగుతున్న టైంలో కూడా కామిక్ రిలీఫ్స్ ఉంటూ కుదిరింది అలాగ రైటింగ్ దీనిలో. ఐ థింక్ ఐ డోంట్ నో, మేబీ ప్రాబ్లీ ఇట్ జస్ట్ షేప్ లైక్ దట్. నా మైండ్ సెట్ ఏమో అదే మేబీ ఓరే మరీ ఇంత గ్లూమీగా చెప్పకూడదు అంటే, మేబీ కొంత ఆడియన్స్ నాకే తెలియకుండా కమ్యూనికేషన్ జరుగుతుందేమో బేసిక్లీ. అంటే వెన్నెల సినిమాతో మీరు పరిచయం అయ్యారు సార్. వెన్నెల తర్వాత అంటే అదొక ఎంటర్టైన్మెంట్ సినిమాలా వచ్చింది. దాని తర్వాత మీ ప్రస్థానం కానీ, ఆటోనగర్ సూర్య కానీ, ఈ రిపబ్లిక్ కానీ అన్నీ ఒక సీరియస్ మూడ్లో కొనసాగుతాయి. కానీ ఈ సినిమా సీరియస్ మూడ్లో వెళ్తున్నా కొన్నిసార్లు ఆలోచించేటట్లు ఒక రకమైన కామిక్ కానీ, ఒక పంచ్, ఒక సెటైరికల్ చాలా ఎంజాయ్ చేశాం సార్. సో మీ డైలాగ్స్ అందులో చూసినా కానీ మీ సినిమాలో కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. అంటే ఆ సెటరికల్ డ్రామా అనేది ఎంటర్టైన్మెంట్లా కన్వర్ట్ అయిందేమో అనిపించింది. అవును. ఎప్పుడు కూడా ఒక జోక్లో ఉన్న నిజాన్ని యూనివర్సల్గా యాక్సెప్ట్ చేస్తాం. అదే సీరియస్గా నిజం చెప్తే చాలా రెసిస్ట్ చేస్తాం మనం. సో somehow మై సభ హ్యాస్ అ బిట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ విచ్ ఈజ్ వర్కింగ్ వెల్ ఫర్ అస్. అంటే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది కదా, ఇప్పుడు ఓన్లీ ఆడియన్స్ లాగానే చూస్తుంటాము. ఒక గ్రూప్లో కూర్చొని చూస్తున్నప్పుడు మామూలుగా ఒక గొర్రెలాగా అలా ఏమీ తెలియని వాళ్ళు ఆడియన్లాగా కూర్చొని చూస్తుంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంగేజింగ్గా ఉంది కదరా అనే ఫీలింగ్ ఉంది మాకు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ ఫీల్ ద సేమ్, ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద సేమ్ వే ఆన్ 7th August అనుకుంటున్నాం. సార్ ఇది ఫిక్షన్ కథ అనుకోవచ్చా, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్ ఒక బయోపిక్గా? ఫిక్షన్ అనుకోవాలండి. ఎందుకు అనుకుంటున్నానంటే, పలానా వాళ్ళ జీవిత చరిత్ర అంటే ఆ ఇమేజెస్ని నేను తక్కువ చేసిన అవుతాను. ఎందుకంటే
ఎవరి జీవితం ఎవరికి తెలియదు. లైక్ మీ లైఫ్ స్టోరీ మీ పేరెంట్స్ కూడా తెలియదు, మీ వైఫ్ కూడా తెలియదు, పిల్లలు కూడా తెలియదు. మన కథ తెలిసిందే ఆ కథను జీవించే మనిషికి మాత్రమే తెలుసు. కాబట్టి తన జీవిత కథని ఇంకో మనిషి తీసేది ఏది నా ఉద్దేశంలో ఓపెన్గా చెప్పి డిక్లేర్ చేసింది కూడా నా ఉద్దేశంలో అది జీవిత కథ కాదు, ఒకరి పర్స్పెక్టివ్ అంతే. అలాంటప్పుడు మనం వచ్చేసి చాలా ఇంత అటాచ్మెంట్ ఉన్న ఇమేజెస్తో వాళ్ళ కథ అని చెప్పి తీయడం నాకు ఇష్టం లేదు. బట్ రాదర్ నేను తీస్తున్న కథలో వాళ్ళ ఎలిమెంట్స్ కొన్ని రావచ్చు, వాళ్ళ రిలవెన్సెస్ కొన్ని రావచ్చు తెలియకుండా. నాకే నేను రాసే కథల్లో మీరు అన్నట్టు చెప్తున్నారు కదా, లైక్ వెన్నెల అనేది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయి లవ్లో పడి ఎలా లవ్లోంచి బయటికి వచ్చే హక్కు ఉందో అని మాట్లాడే ఒక సింపుల్ లవ్ స్టోరీ. ప్రస్థానంలో ఒక ఇండివిజువల్స్ వల్నరబిలిటీ, గ్రే షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ అదే అగైన్ దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవసరాల కోసం దారిలోకే పాత్రలకు అంటే వీర్ ఆల్ పర్స్పెక్టివ్స్ అనేది. ఆటోనమస్ సూర్యలో డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఒక మనిషి యొక్క వాల్యూ అనేది వాడు ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీలో వాడు క్రియేట్ చేయగలిగే వాల్యూలో ఉంటుందని. ఇవన్నీ ప్రతి కథకి నాకు ఒక థీమాటిక్ అండర్లైన్ ఉంటుందండి, దానిలో నుంచే కథ పుడుతుంది. ఇక్కడ కూడా నేను చూస్తుంది ఏంటంటే రాజకీయం అనేది నేను చూసే పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే మీకు ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి. బట్ రాజకీయ ప్రక్రియ అనేది మన ఇద్దరికీ కావాల్సిందే ఎలా మన ఇద్దరం కలిసి సంపాదించుకోగలం అనేది రాజకీయ ప్రక్రియ. అక్కడి నుంచే పుట్టింది సొసైటీ కానీ పాలిటిక్స్ కానీ. ఆ కోణాన్ని ఒక ఇద్దరి యంగ్ ఐడియలిస్ట్ ఫ్రెండ్షిప్ అండ్ సెపరేషన్ అండ్ రైవల్లీ ద్వారా ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్, రైట్? అండ్ ఇన్ దట్ సెన్స్ పొలిటికల్ ప్రాసెస్ షుడ్ నాట్ బి మనతో డిసగ్రీ అవ్వాలని ఎండ్ చేయడం కాదు, డిసగ్రిమెంట్స్తో ఎలా బతకాలి అనేది నేర్చుకోవడం. అంటే కుటుంబంలాగా ప్రతి కుటుంబంలోనూ విభేదాలు ఉంటాయి కదా, అన్నదమ్ముల మధ్య ఉంటాయి కదా. సో దట్స్ ద పర్స్పెక్టివ్ ఐ వాంట్ టు క్రియేట్. లైక్ మన రాష్ట్రం అనేది మన కుటుంబం, అది బేసిక్గా మై గ్రాండ్ ఎమోషన్ అబౌట్ ఇట్. బట్ అగైన్ అట్లని చెప్పి గొడవలు లేకుండా పోవడమో, లేకపోతే ఈవెన్ లైక్ క్యారెక్టర్స్ దట్ గో త్రూ బ్లడ్ బాత్, దట్ గో త్రూ వైలెన్స్, దట్ ఫేస్ వైలెన్స్, దట్ రిటార్ట్ వైలెన్స్, అన్నీ దట్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ యూనో కమ్యూనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బేసిక్లీ ఆల్ దీస్ ఇజమ్స్ ఆల్సో, క్యాస్టిజం కానీ రిలేటెడ్, ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్ దట్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్, దట్స్ అ ప్రైమరీ ఫోర్సెస్, రైట్? వాటిని చూస్తూనే ఒక ఫ్రెండ్షిప్ రైవల్రీ అని ఒక ఎమోషన్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఎంజాయ్ చేస్తూ రాసిన ప్రాసెస్ అది. ఐ థింక్ దట్స్ వాట్ ఆడియన్స్ విల్ ఎక్స్పీరియన్స్. దే విల్ ఫర్గెట్ ద డెమిగాడ్స్ అండ్ దే విల్ సీ దెమ్ యాజ్ వాళ్ళలాగా చూసుకుంటారు వాళ్ళని. సో కామన్ పీపుల్ ఎలా ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేశారు పొలిటికల్ జర్నీలో అనేది పాయింట్ అవుతుంది. అంటే మీరు ఎంత కాదనుకున్నా ఏపీ రాజకీయాల్లో ఉద్దండులైన ఒక ఇద్దరు గొప్ప రాజకీయ నేతలకు, ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు, రాజకీయ సమీకరణాలు ఇవన్నీ రిలేట్ అవుతారు డెఫినెట్గా. అంటే మీకు చేసినప్పుడు అనిపించలేదా వీళ్ళకి రిలేట్ అవుతుంది మీ సబ్జెక్టు? యాక్సిడెంటల్గా ఇన్సిడెంటల్గా అవుతుందని తెలుసు, బట్ నేను చూస్తున్నది టాప్ వ్యూ కాబట్టి, ఓ బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను కాబట్టి, అందుకనే నేను వాళ్ళ కథ అని చెప్పట్లేదు, ఆ క్యారెక్టర్స్ కథ అని చెప్పట్లేదు. నా బ్రాడర్ అజెండాకి నేను అనుకుంటున్న ఒక హై వాల్యూ పే ఆఫ్కి చేస్తున్న కథలో వాళ్ళని రెస్పెక్ట్ఫుల్గా డివోషన్ తోటి వాళ్ళ మీద అందరూ వాళ్ళని పూజించే వాళ్ళు ఉన్నారు కదా, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ డిజైన్ చేసిన క్యారెక్టర్స్. అట్లనే ఊరినే కంటిన్యూస్గా హారతి ఇచ్చే స్టైల్ కాదు నాకు. ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్కి, ఒక మహానాయకుడికి హారతి ఇవ్వాలంటే జస్ట్ ఒక ఫోటో పెట్టి హారతి ఇస్తే చాలు, సినిమా తీయక్కర్లేదు దానికోసం. But you will feel greatness when some people will overcome their limitations, right? I saw them as you and me. ఆ క్యారెక్టర్లో నన్ను చూసుకున్నాను, వాళ్ళ జర్నీ నేను ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తానని రాసుకున్న కదా.